బ్రహ్మముతో ఐక్యమైపోయినటువంటి వాడు అహం బ్రహ్మాస్మి. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు కనబడుతున్నాడు ఇక్కడ. తల్లక్షరజ్ఞా అపి గూఢవర్చసం. ఒకవైపు అవధూత లక్షణాలు కనబడుతున్నాయి, ఆశ్రమ లక్షణాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఆశ్రమానికి ఒక లక్షణం ఉంటుంది. వీడి బ్రహ్మచార, వీడి గృహస్థ, వీడి వానప్రస్థ, వీడి సన్యాస అని ఆ లక్షణములు బట్టి చెప్పచ్చు. ఆశ్రమ లక్షణాలు ఏవి దగ్గర లేవు. మరేమున్నది అంటే అవధూత యొక్క లక్షణాలు కనబడుతున్నాయి. బాలోన్మత్త పిశాచవత్ అన్నట్లుగా బాలురు వలె, ఉన్మత్తుల వలె, పిశాచుల వలె ఏమీ పట్టకుండా ఉన్నటువంటి ఆ మహానుభావుడు పిల్లలు రాళ్ళు వేస్తూ ఉంటే వస్తున్నాడు. అటువంటి స్వామిని చూడగానే ఒక్కసారి ఒక్క ఉదుటను లేచి నిలబడ్డాడు పరీక్ష మహారాజు. వెంటనే అక్కడున్న మహర్షులందరూ లేచి నమస్కరిస్తున్నారు ఆ 16 ఏళ్ల యువకుని. వెంటనే వెళ్ళి ఆ పిల్లల్ని పక్కకి తరిమి ఆ పాదాలపై భోరుమును ఏడుస్తూ సాష్టాంగ దండ ప్రణామం చేశారండి పరీక్ష మహారాజు. ఆ మహానుభావుడే సుఖయోగీంద్రుడు వారు. ఆయన అక్కడ కనబడ్డారు. ఆయన ప్రసన్నవదనంతో చూస్తున్నారు. వెంటనే ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయవలసిన ఉపచారములు చేస్తూ ఉంటే వాళ్ళు తిట్టేటి మాటలను, దీవించే మాటలను అట్టే సరే అని తలచినాతడే సుఖి, పట్టము కట్టే వేళ పట్టి చంపే వేళ అట్టునిట్టు చలించని అతడే సుఖి. అటువంటి వాడివో హరిదాసుడు, అటమటాలు విడిచిన అతడే సుఖి అని అన్నమయ్య వర్ణించినట్లుగా, ద్వంద్వాతీత విమత్సరహ అని చెప్పినట్లుగా జీవన్ముక్తులైనటువంటి సుఖయోగిందుల వారిని చూసి పాదాలపై పడి నమస్కరించి, అహో అద్య వయం బ్రహ్మన్ సత్యేవ్యా క్షత్రబంధవ కృపయా అతిథి రూపేణ భవద్భిస్తీర్థకాకృతా. అహో ఆశ్చర్యపోయాడు పరీక్ష మహారాజు. ఓ మహర్షి, అయోగ్యులమైనటువంటి రాజులమైన మేము ఈనాడు మహాసత్పురుషుని చూడగలిగాం. పైగా ఆహ్వానం లేదు, వెళ్ళి పిలవడం లేదు, తమంత తాము ఈ రూపంలో వచ్చారంటే మా భాగ్యాలు నీవు చెప్పడానికి. పైగా ఒకచోట కుదురుగా ఉండని వాడు మీరు, అనికేత స్థిరమతి, ఇదే చెప్తుంది భగవద్గీత. అలాంటి మీరు వచ్చి ఇప్పుడు పిలిస్తే వచ్చి కూర్చున్నారే, ఏమి భాగ్యమయ్యా ఇది నాకు అని అంటూ ఉంటే వెంటనే ఈ స్పృహలోకి వచ్చాడు మహానుభావుడు. అదండి పరీక్షిత్తు యొక్క అదృష్టం. వచ్చి ఏమిటినైనా నీ వేదన, 7 రోజుల్లో వెళ్ళబోతున్నాను నేను తరించేది ఎలాగా, ఈ సమయంలో నేను చేయవలసింది ఏమిటి, 7 రోజులుందా అన్నట్ట మహానుభావుడు. అక్కడ చూడండి, 7 రోజులే, అబ్బో చాలా కాలం ఉందే నీకు అన్నాడు. ఎన్ని యుగాలు తపస్సు చేసినా దొరకని పరమాత్మని 7 రోజుల్లో పొందగలరా? ముహూర్త కాలంలో పొందాడయ్యా ఖట్వాంగుడైన రాజు, తెలియదా నీకు? ఖట్వాంగుడైన రాజు ఉన్నాడు. ఆయన దేవతలకి సహాయం చేశాడు రాక్షసులతో యుద్ధం జరిగినప్పుడు. అప్పుడు ఆ దేవతలు ఒక మాట అన్నారట, నీకేం కావాలని. తనకేం కావాలో వీళ్ళు ఎవరెవరని తెలుస్తానికి. ఎందుకంటే మంచి రాజ్యము, మంచి ఆయువు ఇవి ఆయనకు అక్కర్లేదు, జ్ఞాని గనుక. మరి అటువంటిప్పుడు యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు? రాజు గనుక. అది తెలుసుకోండి. ఇక్కడ రాజోచితమైన ధర్మం పాటించాడంతే, కానీ తన హృదయం ఎక్కడుందో తెలుసు. వెంటనే ఇది తెలిస్తే అదృష్టం అండి. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియడం కంటే భాగ్యం మరొకట్లేదు. అందుకే భాగవతంలో, భారతంలో, పురాణాల్లో కూడా కొన్ని సంకేతాలు వస్తాయి. అది తెలిసినప్పుడు జాగ్రత్త పడు అని చెప్పారు. ఇప్పుడు చెప్తే భయం పడతామే తప్ప జాగ్రత్త పడవు. అందుకే నేను చెప్పను. ఇవన్నీ భాగవతంలో కూడా వస్తాయి సన్నివేశాలు. ఏం భయపడకండి, అవి చెప్పబడవు. నిర్భయంగా రావచ్చు రోజు మీరు. సరే, మొత్తానికి ఆ సమయంలో చేయవలసిన కొన్ని ఉంటాయి ఇక్కడ. అందుకే రాజైన ఖట్వాంగుడు వాళ్ళకి సహాయపడ్డ తర్వాత దేవతలు ఏం కావాలని అడిగారు. వెంటనే అన్నాడు, నా ఆయువు ఎంత ఉందో చెప్పండి అన్నాడు. అదే అడిగాడు. అడిగితే ఇంకా కేవలం కొన్ని ముహూర్తములు మాత్రమే ఉన్నాయన్నాడు. ఇప్పుడు మీరు నాకేదో ఇస్తానన్నారు కదా, ఈ క్షణం నేను రాజ్యంలో ఉండేటట్టు చేయండి అన్నాడు. ఇక్కడ అంటే తత్క్షణం రాజ్యానికి వెళ్ళి తన పుత్రుణ్ణి పట్టాభిషేక్తుని చేసి, అంటే పలాయనవాదం కాదు ఆధ్యాత్మికత అంటే, ఇక్కడ పట్టాభిషేక్తుని చేసి ఆ మహానుభావుడు క్షణంలో మఠం వేసి కూర్చొని మనస్సుని ఇంద్రియముల నుంచి మరల్చి బుద్ధి యందు నిలిపి, బుద్ధిని పరమాత్మ యందు నిలిపి ముహూర్త కాలంలో పరమాత్మలో ఐక్యమైపోయాడు. ముహూర్తకాలం అంటే 48 నిమిషాలండి. ఇక్కడ గడికి 24 నిమిషాలు, ముహూర్తాన్ని 45 నిమిషములు. ముహూర్తకాలంలో వెళ్ళిపోయాడు. చూసారా? ఇక్కడ మనం గమనించవలసిన ప్రధాన అంశములు చూద్దాం. ఇక్కడ పరీక్షిత్తుకు ఒకటే లక్ష్యం, పరమాత్మ. ఆయన తప్ప మరొకటి లక్ష్యం లేదు. భగవంతుడు కావాలనుకున్నాడు, దానికోసం ప్రశ్నించాడు. అప్పుడు భగవంతుడే కావాలనుకుంటే భగవంతుడే గురువుని పంపుతాడు అనడానికి పెద్ద ఉదాహరణ ఇది.
పంపుతాడు. కానీ నీకు తరించే యోగం ఉంటే గుర్తిస్తావు. మహత్సంగస్తు దుర్లభో అగమ్యో అగమోఘచ్చ అమోఘశ్చ అన్నాడు మహానుభావుడు నారద మహర్షి. చూడండి 3 మాటలు చెప్పాడు. దుర్లభం, అగమ్యం, అమోఘం. మహాత్ములు దొరకడం మహాకష్టం, దొరికితే పోల్చుకోవడం మహాకష్టం. ఇదే మహాత్ముడు వస్తున్నప్పుడు రాళ్ళు వేశారు వాళ్ళు, పాదం కడిగాడు వీడు, తేడా ఏమిటి? ఆయనకొకడు ఈయనకొడు ఉన్నాడా? ఒక్కడే. సంస్కారాల్లో భేదం తెలుసుకోండి ఇక్కడ. కానీ ఇతరులు పనికి మాలిన వాళ్ళ చూసేవాడు వివేకికి జ్ఞానిగా కనబడ్డాడు ఇక్కడ. అందుకు రెండవ అదృష్టం ఏంటి? దుర్లభమైనది కనబడినప్పుడు పోల్చుకోవడం, తెలుసుకోవడం అనే అగమ్యమైన దాన్ని గ్రహించాడు ఈయన. ఒక్కసారి సత్పురుషుణ్ణి పోల్చుకుని ఆశ్రయించావా ఇంకా ఆ సత్సాంగత్యం అమోఘం. అమోఘం అంటే వ్యర్థము కాదు, ఫలించి తీరుతుంది అన్నాడు ఇక్కడ. అందుకు సర్వదా తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం అని 2 పర్యాయాలు నొక్కి చెప్పాడు నారదుల వారు. బతుకు బాగుపడడానికి నారద సూత్రాల కంటే మరొకటి లేదండి తెలుసుకోండి ఇక్కడ. తదేవ సాధ్యతాం సదేవ సాధ్యతాం.